హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. పుష్ప 2 సినిమా హీరో అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే కాసేపటి క్రితం హైదరాబాద్ లోని వారి నివాసంలో చికట్పల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకువెళ్లారు. అలాగే అల్లు అర్జున్ గారి మామ కాంగ్రెస్ పార్టీ లీడర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా కాసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లి మరి అల్లు అర్జున్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ ఇలా డైరెక్ట్ గా ఇంట్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు, అండ్ బట్టలు మార్చుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా తీసుకువెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి పోలీసులతో అయితే కొద్దిసేపు అల్లు అర్జున్ అయితే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డికి అయితే ఆమె కొంచెం ఎమోషనల్ గా గురి కావడంతో ఆమె దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి అల్లు అర్జున్ అక్కడ నుండి బయలుదేరాడు పోలీసులతో పాటు. అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మొత్తానికి సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది. అక్కడ దిల్సుఖ్నగర్ చెందిన రేవతి అనే మహిళ అయితే చనిపోవడం జరిగింది. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా అక్కడ చూడడానికి వచ్చిన సందర్భంలో భారీగా తొక్కిసలాట జరిగింది. అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్లు ఎవరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. దాంతో అక్కడ రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లే అలా జరిగిందని చెప్పేసి అల్లు అర్జున్ పై అలాగే సంజయ్ థియేటర్ ఓనర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై నమోదైన సెక్షన్లు ఏంటంటే 105, 118, 1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు, 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు. దీంతో అల్లు అర్జున్ కి 5 నుండి 10 ఏళ్ల జైలు శిక్ష అయితే పడే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ల పరంగా అయితే బిఎన్ఎస్ 118(1) ఈ సెక్షన్ కింద అయితే 1 ఏడాది నుండి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్లు అయితే అల్లు అర్జున్ పై పోలీసులు అయితే పెట్టడం జరిగింది. మొత్తానికి పుష్ప 2 సినిమా సక్సెస్ అయ్యి మంచి ఎంజాయ్ మూడ్ లో ఉన్న అల్లు అర్జున్ కి అయితే పోలీసులు బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి అప్పుడు రేవతి అనే మహిళ సంధ్య థియేటర్ వద్ద చనిపోవడంతో అయినా కానీ అల్లు అర్జున్ అప్పుడు ఆ సందర్భంలో లోపల సినిమా చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక మృతిపై స్పందించలేదు. దాదాపు 48 గంటలు గడిచిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ అయితే ఒక విషయంపై స్పందించడం జరిగింది. దాంతో ప్రేక్షకుల నుండి కూడా అల్లు అర్జున్ పై చాలా సీరియస్ అయ్యారు ప్రేక్షకులు కూడా ఆ సందర్భంలో. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది.